ఫైవ్ న్యూస్. దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల్లో క్లెయిమ్ చేయని డబ్బు భారీగా పేరుకుపోతోంది. తాజా అంచనాల ప్రకారం ఈ మొత్తం 1,10,000 కోట్ల రూపాయలు దాటినట్టు సమాచారం. బ్యాంక్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇన్సూరెన్స్ పాలసీస్, షేర్స్, పెన్షన్ ఫండ్స్ ఇలా ఎన్నో రూపాల్లో ప్రజల డబ్బు సంస్థల వద్దే మిగిలిపోతోంది. అసలు ఈ డబ్బు ఎందుకు క్లెయిమ్ అవ్వటం లేదు? ఎవరికి చెందుతోంది? ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తోంది? మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా విస్తరిస్తుందో అంతే వేగంగా అన్క్లెయిమ్డ్ మనీ కూడా పెరుగుతోంది. అంటే ప్రజలు తమ పేరుతో ఉన్న డబ్బును తీసుకోకుండా వదిలేసిన పరిస్థితి. బ్యాంకుల్లో డోర్మెంట్ అకౌంట్లు, మెచ్యూర్ అయిన ఫిక్స్డ్ డిపాజిట్లు, క్లెయిమ్ చేయని ఇన్సూరెన్స్ అమౌంట్లు, షేర్ల డివిడెండ్లు, పెన్షన్ ఫండ్లు ఇలా లక్షల కోట్ల రూపాయలు వివిధ సంస్థల వద్దే నిలిచిపోయాయి. తాజా సమాచారం ప్రకారం దేశంలో క్లెయిమ్ కాని డబ్బు మొత్తం 1,10,000 కోట్ల రూపాయలకు పైగా చేరినట్టు అంచనా. ఇందులో బ్యాంకింగ్ రంగంలో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. చాలా మంది ఖాతాదారులు చిరునామాలు మార్చడం, మొబైల్ నెంబర్లు మారడం, నామినీలు నమోదు చేయకపోవడం, కుటుంబ సభ్యులకు సమాచారం లేకపోవడం వంటి కారణాలతో ఈ డబ్బు యజమానులను చేరడం లేదు. కొన్ని సందర్భాల్లో ఖాతాదారులు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు ఖాతాలు, డిపాజిట్లు, పాలసీల గురించి తెలియకపోవడం కూడా ప్రధాన కారణంగా మారుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం వల్ల ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. బ్యాంకుల్లో 10 ఏళ్లకు పైగా లావాదేవీలు జరగని ఖాతాలను డోర్మెంట్ అకౌంట్లుగా గుర్తిస్తారు. అలాంటి ఖాతాలో ఉన్న డబ్బు తర్వాత ఆర్బీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక నిధులకు బదిలీ అవుతుంది. ఇదే విధంగా క్లెయిమ్ కాని ఇన్సూరెన్స్ మొత్తాలు కూడా ఆయా కంపెనీల వద్ద ప్రత్యేక విభాగాల్లో నిల్వ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తమ పేరుతో ఎక్కడైనా డబ్బు ఉందేమో తెలుసుకునేందుకు ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు ప్రత్యేక పోర్టల్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ ద్వారా పలు బ్యాంకుల్లో ఉన్న అన్క్లెయిమ్ డిపాజిట్లను ఒకే చోట చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా క్లెయిమ్ చేయని పాలసీల వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నాయి. ఆర్థిక నిపుణులు మాత్రం ప్రతి ఒక్కరూ తమ బ్యాంకు ఖాతాలకు నామినీలు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఆర్థిక వివరాలు తెలియజేయడం, పాత ఖాతాలను మూసివేయడం, మెచ్యూర్ అయిన ఎఫ్డీలు, పాలసీలను సమయానికి క్లెయిమ్ చేయడం అవసరమని చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా మీ పేరుతో మర్చిపోయిన డబ్బు ఉందేమో చెక్ చేసుకోండి అనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. చాలా మంది తమకు తెలియకుండా పాత ఖాతాల్లో డబ్బు మిగిలిపోయిన ఉదాహరణలు బయటపడుతున్నాయి. లక్షల కోట్లకు పైగా ప్రజల డబ్బు ఇంకా క్లెయిమ్ కాకుండా ఉండడం దేశంలో ఆర్థిక అవగాహన స్థాయిపై కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. సంపాదించడం మాత్రమే కాదు, మన డబ్బు ఎక్కడ ఉందో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.